ఉదాహరణ శాంపిల్గా నేను మీకు ఒకటి చెప్పాను, మీకు మిగతా కూడా చెప్పమంటే ఏమండి చెప్పమంటున్నారు కదా సార్, మీరు చెప్పమంటే నేను చెప్పొద్దు అధ్యక్ష, మీరు చెప్పాలంటే అధ్యక్ష ఏంటి గృహజ్యోతి స్కీమ్ 200 యూనిట్స్కి ఆ ఫ్రీ ఎలక్ట్రిసిటీ చెప్పని అడుగుతున్నారు కదా, ఇప్పుడే చెప్పని అడిగారు కదా, ఇప్పుడే చెప్పని అడుగుతున్నారు కదా. మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల సమాచారం కాన్స్టిట్యున్సీ వైజ్ నా దగ్గర ఉంది. మేము ఏం చేస్తున్నాం అనేది ఆ లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు అందరికీ తెలుసు. కాకపోతే వాళ్ళు ఎవరు లబ్ధి పొందకుండా ఉంటే బాగుంటుందేమని ఆలోచన చేస్తున్నారు, కానీ అట్లా ఉన్నాం. మేము తప్పనిసరిగా ప్రజలకు మేము చెప్పిన స్కీములు అన్నీ అమలు చేస్తాం, లబ్ధిదారులందరికీ మేలు చేస్తాం. ఇది ప్రజల కోసమే తప్ప మీలాంటి రాజకీయ పార్టీల నాయకుల కోసం కాదు. ఈ రాష్ట్ర ఖజానా ప్రజల కోసం, మీరు కూడా అందులో ప్రజల్లాగా ఉంటే మీకు కూడా అన్నీ వస్తాయి అధ్యక్ష. ఉదాహరణకి గృహజ్యోతి స్కీమ్ 200 యూనిట్లు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా అధ్యక్ష. బాల్కొండ గురించి వాళ్ళు అడుగుతా ఉన్నారు కదా అధ్యక్ష. బాల్కొండ నియోజకవర్గంలో నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ 55,242 మంది. నంబర్ ఆఫ్ జీరో బిల్స్ దానికి కట్టిన డబ్బులు 22.67 కోట్లు ఒక బాల్కొండ కాన్స్టిట్యున్సీలోనే. అర్థమైందా సార్? మీరు పోయి 55,242 మంది గృహాలు అధ్యక్ష. ఎన్ని గృహాలు ఉంటాయి మీ నియోజకవర్గంలో? ఎన్ని గృహాలు ఉంటాయి? మోర్ దెన్ 60%. అధ్యక్ష గజ్వేల్ అధ్యక్ష నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ గజ్వేల్ శాసనసభ నియోజకవర్గంలో 64,120 నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ అధ్యక్ష గజ్వేల్ శాసనసభ నియోజకవర్గంలో. ఆ 200 యూనిట్లకు సంబంధించి బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టిన డబ్బులు 64,120 హౌస్ హోల్డ్ బెనిఫిషరీస్ కి 25.41 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టింది అధ్యక్ష. ఏమండి మేడ్చల్? ఓకే అధ్యక్ష. మేడ్చల్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ 81,150 హౌస్ హోల్డ్ బెనిఫిషరీస్ అధ్యక్ష. 81,150 హౌస్ హోల్డ్స్. ఏనండి మేడ్చల్, అది కూడా చెప్తాను. మేడ్చల్ శాసనసభ నియోజకవర్గంలో గట్కేసి కూడా చెప్తాను, మీరు దయచేసి అన్ని చెప్తాను, లెక్కలు అన్ని చెప్తాను. ఎవరు ఖాళీ కూర్చోలేరు, లెక్కలన్నీ కరెక్ట్ చెప్తాం. ఏదో మేడ్చల్ అడిగారు కాబట్టి 81,150 కుటుంబాలు ఇవాళ బెనిఫిట్ అవుతా ఉంటే వాళ్ళందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టిన డబ్బులు 41.19 కోట్ల రూపాయలు కట్టాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష కామారెడ్డి నియోజకవర్గం నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ అధ్యక్ష 67,532 హౌస్ హోల్డ్స్. వాళ్ళకు సంబంధించి నంబర్ ఆఫ్ జీరో బిల్స్ జనరేట్ అయిన దానికి 27.04 కోట్ల రూపాయలు కట్టాము అధ్యక్ష. అట్లా వదిలిపెడతాము? కట్టలేదు అంటున్నారు కదా, చేయలేదు అంటున్నారు కదా. తప్పుడు సంకేతాలు రాష్ట్ర ప్రజలకు ఎందుకు ఇస్తున్నారు? ఇది వాస్తవాలని మీ ద్వారా రాష్ట్ర ప్రజలు చెప్తున్నాను. వినండి అధ్యక్ష. నర్సాపూర్ కూడా ఉంది అధ్యక్ష. 48,236 హౌస్ హోల్డ్స్ 17.31 కోట్ల రూపాయలు కట్టాము అధ్యక్ష. నిర్మల్ మిత్రుడు రాలే, నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి 56,756 కుటుంబాలు మిత్రుడు ఉన్నారు మహేశ్వర్ రెడ్డి గారు. ఆ నియోజకవర్గంలో జీరో బిల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం
ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టింది 22.55 కోట్ల రూపాయల అధ్యక్ష. నిజామాబాద్ మీరు అడిగారు కదా, ఇప్పుడే చెప్పండి అని. ఇంకొంటే వాళ్ళు రోజు ఒకటే మిగతా స్కీమ్స్ కూడా చెప్పాలి కదా. బస్సుల గురించి చెప్పాలి, సన్నాల గురించి చెప్పాలి, ఆరోగ్యశ్రీ గురించి చెప్పాలి. పల్లా రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అని అన్ని స్కీములు చదువుతూ ఉంటే ఏం చేసిందో లెక్కలతో సహా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. సిద్దిపేట సంబంధించి నంబర్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ అధ్యక్ష 48,497 హౌస్ హోల్డ్స్ అధ్యక్ష. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కట్టిన డబ్బులు 20.37 కోట్ల రూపాయల అధ్యక్ష. సిరిసిల్ల మీరు 10 సంవత్సరాల్లో ఏ ఒక్క ఇంటికి కూడా 200 యూనిట్లు ఫ్రీ గీయలే. రాష్ట్రంలో ఎక్కడ కూడా మీరు పేదలకు ఉచితంగా కరెంట్ ఎవరికి ₹1 కూడా ఇవ్వలే. మేము చెప్పాం 200 యూనిట్ లోపల ఉన్నటువంటి లబ్ధిదారులు అందరికీ ఇచ్చినట్టు చేస్తామని చెప్పాం. దీన్ని అమలు చేస్తున్నాం. మార్చి 30వ తారీఖు నుంచి గత సంవత్సరం ఈరోజు బ్రహ్మాండంగా అమలు చేస్తూ ప్రతి సంవత్సరం చేస్తున్నాం. మీరు ఏం చేయట్లేదంటే నియోజకవర్గాలు గారు చెప్తున్నారు. సిరిసిల్ల 54,281 హౌస్ హోల్డ్స్ 24.85 కోట్ల రూపాయలు సిరిసిల్లలో కట్టాం అధ్యక్ష. మీరు సిర్పూర్ శాసనసభ నియోజకవర్గంలో 42,367 హౌస్ హోల్డ్స్కి 14.97 కోట్ల రూపాయలు ఇప్పటికే కట్టడం జరిగింది అధ్యక్ష. ఇంకా మొత్తం శాసనసభ నియోజకవర్గాలు అన్ని చదివి వినిపించమంటే నేను పూర్తిగా చదివి వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. వీటితో పాటు ఇంకా మిగతా స్కీమ్స్ సంబంధించి చెప్పమంటే కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఇంకొకసారి మీరు ఈ స్కీమ్స్ ప్రకటించారు, మీరు డబ్బులు ఇవ్వట్లేదు చేయట్లేదు అంటే మాత్రం మళ్ళీ లేచి నా దగ్గర మొత్తం ప్రతి స్కీమ్ సంబంధించి సమగ్రమైన సమాచారం ఉంది. తప్పనిసరిగా ఇవన్నీ నేను పల్లా రాజేశ్వర రెడ్డి గారికి నేను ఒక రకం ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాను. మీరు అవన్నీ అడగబట్టే మేము చేసి చెప్పుకోగలుగుతున్నాం. లేకపోతే అసలు మేము అన్ని చేసుకుంటూ పోతున్నాం కానీ ప్రచారం చేసుకోవట్లేదు. చాలా మంది పాపం కాంగ్రెస్ వాళ్ళు విపరీతంగా చేస్తూ ఉన్నారు. సంవత్సరం నుంచి వచ్చి అన్ని చేస్తూ ఉన్నారు కానీ సరిగ్గా ప్రచారం చేసుకోవట్లేదు. అంతకుముందున ప్రభుత్వం ఏమి చేయకుండా ప్రచారం చేసుకొని 10 ఏళ్ళు బతికింది. వీళ్ళు చేసిన స్కీమ్స్ అన్ని కరెక్ట్గా ప్రచారం చేసుకుంటే వీళ్ళకి అసలు తిరిగే ఉండదని ప్రజలంతా అంటున్నారు. దయచేసి మీరు చెప్పిన మాట ప్రకారం మీరు చెప్పిన దానివల్ల కనీసం ఇదైనా చెప్పే మేము ప్రయత్నం చేసాం. మళ్ళీ అడగండి ఇంకా స్కీమ్స్ గురించి ఇంకా చెప్తాం. మేము రైతు భరోసా గురించి కూడా చెప్తాం, సన్నాల గురించి చెప్తాం, ఆరోగ్యశ్రీ గురించి చెప్తాం, ఇందిరమ్మ ఇళ్ళు గురించి చెప్తాం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి చెప్తాం, పిల్లలకు 40% పెంచిన డైట్ ఛార్జెస్ గురించి పెంచుతాం, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచింది చెప్తాం, ఇంకా అమ్మఒడి గురించి చెప్తాం, అన్నీ చెప్తాం. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ప్రశాంతంగా ప్రశ్నించండి, చక్కగా మేము సమాధానాలు చెప్తాం. ఇది థ్యాంక్ యూ. పల్లా రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష వారి పేరు